యూట్యూబర్స్ మస్ట్గా మానేయాల్సిన 20 మిస్టేక్స్ వ్యూస్ రాకపోవడానికి ఇదే మెయిన్ రీజన్. దీంట్లో మీరు 20 చేస్తూ ఉండొచ్చు, 10 చేస్తూ ఉండొచ్చు, ఒక్కటి కూడా చేస్తూ ఉండొచ్చు, కానీ మీరు వాటిని కరెక్షన్ చేసుకోవాలి. దాని గురించే ఈ వీడియో అనమాట. మీరు చాలాసార్లు గంటల కొద్దీ కష్టపడుతూ ఉంటారు యూట్యూబ్ కోసం. వీడియోస్ ఎడిటింగ్ చేస్తారు, రికార్డ్ చేస్తారు, అప్లోడ్ చేస్తారు, నోటిఫికేషన్స్ వస్తాయి, చాలామందికి వెళ్తూ కూడా ఉంటాయి. కానీ వ్యూస్ మాత్రం చూస్తే 10, 20, 50 ఇలా వస్తుంటాయి లాంగ్ ఫామ్ వీడియోస్ కదా. షార్ట్స్ అయితే ఒక 500, 200, 300 లేదా మ్యాక్సిమం ఒక 1000, 2000 వచ్చి అక్కడ ఆగిపోతుంటాయి అనమాట. అప్పుడు మీకు వచ్చే ఫ్రస్ట్రేషన్ ఎంత ఉంటుందో నాకు తెలుసు. నేను కూడా ఒక క్రియేటర్నే కాబట్టి నాకు క్లియర్గా అర్థం చేసుకోగలుగుతాను. మనకు అనిపిస్తూ ఉంటుంది మనం యూట్యూబ్కి సూట్ అవుతామా లేదా, ఈ అల్గారిథం మనల్ని ఏమైనా ఇగ్నోర్ చేస్తుందని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఒక నిజం ఉందన్నమాట. హానెస్ట్గా చెప్పాలంటే ఈ ప్రాబ్లం అల్గారిథం కాదు, మీదే. ఎందుకంటే మనంతటా మనమే తెలియకుండా కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. అందులో నేను కూడా మిస్టేక్స్ చేస్తూ ఉంటాను, మీరు కూడా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఈ వీడియోలో అలాంటి 20 డెడ్లీ మిస్టేక్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు వీటిని కరెక్షన్ చేస్తే 20 ఉండకపోవచ్చు, 1 or 2 కూడా ఉండొచ్చు, వాటిని కరెక్షన్ చేస్తే అక్కడే మీ ఛానల్ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. డెఫినెట్గా మారుతుంది. మీరు ఖచ్చితంగా చూడండి. ఇందులో ఏ మిస్టేక్ మీరు చేస్తున్నారు అనేది కింద కామెంట్ కూడా చేస్తారు లాస్ట్లో. ఖచ్చితంగా నాకు ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే ప్రతి క్రియేటర్ని దృష్టిలో పెట్టుకుని అందరికీ కలిపి అయితే ఈ వీడియో చేయడం జరుగుతుంది అనమాట. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ వికాస్. కొత్తగా చూస్తున్న వాళ్ళకి తెలియకపోతే వికాస్ తెలుగు టెక్ ఛానల్ నుంచి మీరు యూట్యూబ్లో సీరియస్గా గ్రో అవ్వాలని అనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మిస్టేక్ నెంబర్ 1, స్ట్రాంగ్ హుక్ లేకుండా వీడియో తయారు చేయడం. స్ట్రాంగ్ హుక్ అంటే ఏంటి? చాలామంది క్రియేటర్స్ ఎలా స్టార్ట్ చేస్తారు, హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్, మీరు ఎలా ఉన్నారు, మేము బాగానే ఉన్నాం, అందరూ బాగుండాలి, అందులో నేను ఇట్లా జనరల్గా చేస్తూ ఉంటారు అనమాట. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వ్యూవర్స్కి మీరెవరో అవసరం లేదు. వాళ్ళకి సంబంధించింది మీ ఏంటి లేకపోతే మీ వీడియో ఏంటి అనేది కాదు. వాళ్ళకి కావాల్సింది ఒక వాల్యూ, వాళ్ళకి ఏం కలిసి వస్తుంది అనేది. ఫస్ట్ 3 to 5 సెకండ్స్లో ఈ వీడియో చూస్తే నాకేం లాభం అనే ఒక ఫీలింగ్ వాళ్ళకి ఇవ్వగలగాలి. ఎంటర్టైన్మెంట్ అయితే ఎంటర్టైన్మెంట్ లాగా క్లియర్గా అర్థమైపోవాలి. ఎడ్యుకేషన్ వాల్యూ అయితే ఏమి ఉండబోతుందని ఒక సెంటెన్స్లో చెప్పగలగాలి. సో అది మెయిన్ పాయింట్ అనమాట. ఆ స్ట్రాంగ్ హుక్ లేకుండా వీడియోస్ చేయొద్దు. నెంబర్ 2, బోరింగ్ టైటిల్స్ వాడడం. టైటిల్ అనేది ఒక డోర్ లాంటిది. ఒక రూమ్లోకి ఎంటర్ అవ్వాలంటే డోర్ ఎంత బాగుండాలో, అట్రాక్టివ్గా లేకపోతే ఎవరు ఓపెన్ చేయరు కదా. చిరాగ్గా ఇది చదవట్టేసి ఉంటే ఎవరు ఓపెన్ చేయరు. సో అలాగే ఈ డోర్ లాంటిది అనమాట మన టైటిల్ని కూడా మీరు చాలా బాగా చేసుకోవాలి. ఈరోజు ఏం జరిగిందో తెలుసా అని చెప్పి కొంచెం ఇంట్రెస్టింగ్గా వాళ్ళకి ఏదో ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేలా చెప్పగలగాలన్నమాట. వ్లాగ్స్ అలా చేస్తున్న వాళ్ళైతే మై వ్లాగ్ అని సింపుల్గా పెట్టారనుకోండి, వాళ్ళకి ఏమీ అవసరం కూడా లేదనమాట. మీ వ్లాగ్ వాళ్ళు ఎందుకు చూడాలి, వాళ్ళకి ఏదో ఒక క్యూరియాసిటీ ఫ్యాక్టర్ ఇవ్వాలి మీరు. సో టైటిల్ కూడా మీరు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. నెంబర్ 3, వీక్ థంబ్నెయిల్. థంబ్నెయిల్ అనేది ఒక బిల్ బోర్డ్ లాంటిది. స్క్రోల్ చేస్తున్నప్పుడు వ్యూవర్ ఆ థంబ్నెయిల్ దగ్గరకు వచ్చి ఆగాలన్నమాట. ఒక అడ్వర్టైజ్మెంట్ లాంటిది. మీ థంబ్నెయిల్ మీదే అడ్వర్టైజ్మెంట్ అనమాట. టెక్స్ట్ క్లియర్గా ఉండాలి, ఫేస్ ఎమోషన్ స్ట్రాంగ్గా ఉండాలి. మీరు సాడ్ అయితే సాడ్, హ్యాపీ అయితే హ్యాపీ. బ్యాక్గ్రౌండ్ మొత్తం అన్ని ఇమేజెస్ కలిపేసి ఏదో రఫ్గా క్లట్టర్గా ఉండకూడదు అనమాట. బ్యాడ్ థంబ్నెయిల్ ఉంటే క్లిక్స్ రావు, వ్యూస్ కూడా రావు. క్లియర్ గుర్తుపెట్టుకోండి, బ్యాడ్ థంబ్నెయిల్ ఉండకూడదు. కొంచెం డీసెంట్గా చేయండి, మరి హై ప్రొఫెషనల్ అవసరం లేదు, డీసెంట్గా చేయండి. నెంబర్ 4, సేమ్ కంటెంట్ని రిపీట్ చేయడం. టెక్ టిప్స్ ఇట్లా సేమ్ స్టైల్లో చేస్తూనే ఉన్నారనుకోండి, ఆడియన్స్ కూడా బోర్ ఫీల్ అవుతారు. సో కంటెంట్ సేమ్ కేటగిరీలోనే కంటెంట్ టాపిక్స్ ఏమైనా సరే ప్రజెంటేషన్, ఫార్మాట్, కొంచెం యాంగిల్ చేంజ్, ఇట్లాంటివి ఏవో చిన్న చేంజెస్ చేస్తూ ఉండాలన్నమాట. సేమ్ ఒకే ఫార్మాట్లో ఒకే వీడియోని మల్టిపుల్ టైమ్స్ చేసినట్టుగా చేయకూడదు అనమాట. ఏదో బంగాళదుంప కర్రీ క్లిక్ అయిందని చెప్పి ప్రతిసారి అదే బంగాళదుంప కర్రీ చేయకూడదు. ఇది మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. నెంబర్ 5, వాల్యూ లేకుండా అప్లోడ్ చేయడం. చాలామంది అప్లోడ్ చేస్తారు, జస్ట్ ఏదో అప్లోడ్ చేయాలి, ఈ రోజుకి ఒక వీడియో చేసేయాలని చేసేస్తూ ఉంటారు అనమాట. మీరు ఈ క్వశ్చన్స్ని మిమ్మల్ని మీరే ఈ హానెస్ట్గా అడగాలి. మీరు వ్యూవర్స్కి దీనివల్ల ఏం ఉపయోగం ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉందా, ఏదైనా నాలెడ్జ్ వస్తుందా? వాల్యూ లేకపోతే అల్గారిథం పుష్ చేయదు. ఆడియన్స్కి వాల్యూ ఉంటేనే అల్గారిథం కూడా ముందుకు తీసుకెళ్తుంది అనమాట మీ వీడియోస్ని. సో చాలా క్లియర్గా మీరు అర్థం చేసుకోవాలి. వాల్యూ లేకుండా వీడియోస్ చేయొద్దు, వీడియోస్ అప్లోడ్ చేయొద్దు. నెంబర్ 6, కన్సిస్టెన్సీ లేకపోవడం. మనం జాన్యువరి కన్సిస్టెన్సీ ఛాలెంజ్ అని పెట్టుకున్నాం కదా. సో కన్సిస్టెన్సీ ఉంటేనే మనం యూట్యూబ్కి తెలుస్తాము, ఆడియన్స్ కూడా తెలుస్తాము. ఒక వారం డైలీ వీడియోస్ తర్వాత 1 month మాయమైపోవడం, ఇట్లా చేయకూడదు అనమాట. యూట్యూబ్ అల్గారిథం అనేది కన్సిస్టెన్సీని మాత్రమే లవ్ చేస్తుంది, కన్సిస్టెన్సీని మాత్రమే ప్రేమిస్తుంది అనమాట. ఆడియన్స్ కూడా రొటీన్ ఎక్స్పెక్ట్ చేస్తారు. రెగ్యులర్గా ఫాలో అయ్యి ఛానల్స్ ఉన్నాయనుకోండి, వీడియో ఆ టైంకి వస్తేనే వాళ్ళు చూస్తారనమాట. అలా కాకుండా మీకు నచ్చినట్టు మీరు పెడితే వర్క్ అవ్వదు. సో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. నెంబర్ 7, SEOని ఇగ్నోర్ చేయడం. SEO అంటే మ్యాజిక్ కాదు, అదేదో పెట్టేగానే వ్యూస్ వచ్చేస్తాయని కాదు, స్ట్రాటజీ అనమాట. మంచి టైటిల్,
దానికి సంబంధించిన డిస్క్రిప్షన్, మీరు వీడియోలో మాట్లాడిన కీవర్డ్స్, ట్యాగ్స్ ఇవన్నీ ఆప్టిమైజ్ చేస్తే సెర్చ్లో కూడా మీ వీడియో వస్తుంది అనమాట. మీ ఛానల్ చిన్నదే అవ్వచ్చు కానీ సెర్చ్లోని సజెస్టెడ్ వీడియోస్ నుంచి చాలా ఎక్కువ వ్యూస్ వస్తాయి. మీరు అర్థం చేసుకోండి, మీరు స్టూడియోలోకి వెళ్ళి చెక్ చేయండి. వైరల్ అయిన వీడియోస్కి సజెస్టెడ్ సెర్చ్లోనే ఎక్కువ వ్యూస్ ఉంటాయి అనమాట. సో వాటిని మీరు తెచ్చుకోవాలంటే SEO ప్రాపర్గా చేయాలి. మీ వీడియో దేని గురించి అనేది క్లియర్గా డిస్క్రిప్షన్, కీవర్డ్స్, ట్యాగ్స్లో ఉండాలన్నమాట. నెంబర్ 8, వాచ్ టైం ఇగ్నోర్ చేయడం. 10,000 వ్యూస్ వచ్చినా సరే కొంతమందికి యావరేజ్ వ్యూ డ్యూరేషన్ కొంచెమే ఉందనుకోండి, ఒక 10 సెకండ్స్ ఉందనుకోండి, 10,000 వ్యూస్ వచ్చినా సరే మీకు వాచ్ టైం అనేది పోతుంది అనమాట. సో వీడియో అనేది డెడ్ అయిపోతుంది. యూట్యూబ్ ప్రమోట్ చేసేది పీపుల్ కంప్లీట్గా చూసే వీడియోస్ని మాత్రమే. పీపుల్ కంప్లీట్గా చూడగలుగుతున్నారా లేదా, ఎక్కడన్నా చిరాగ్గా ల్యాగ్ ఉంటే కనుక వాటిని మీరు తీసేయండి, హానెస్ట్గా తీసేయండి. క్లియర్గా వాళ్ళకి వాచ్ టైం ఉండేలాగా మాత్రమే వీడియోస్ చేయండి. నెంబర్ 9, లాంగ్ బోరింగ్ ఇంట్రోస్. కొంతమంది హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మొత్తం అదంతా స్టార్టింగ్లో చెప్తారనమాట. ఇదంతా స్టార్టింగ్లో చెప్తే మీరు వాల్యూ ప్రొవైడ్ చేయడం కన్నా కూడా వ్యూస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారని చెప్పి వ్యూవర్ ఎవరైతే ఉన్నారో, ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు స్కిప్ చేసేస్తారు. ఇంట్రో ఎప్పుడు కూడా షార్ట్గా ఉండాలి, ఇంపాక్ట్ఫుల్గా ఉండాలి. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారని క్లియర్గా ఉండాలి. ఈ వీడియో స్టార్టింగ్లో మీరు అబ్జర్వ్ చేయండి, నేను క్లియర్గా చెప్పుంటాను. అలాంటి ఇంపాక్ట్ మీరు క్రియేట్ చేయగలగాలన్నమాట. నెంబర్ 10, బ్యాడ్ ఆడియో క్వాలిటీ. ఆడియో క్వాలిటీ చాలా చాలా ఇంపార్టెంట్, లైఫ్ అనమాట. వ్యూవర్ కొంచెం లో క్వాలిటీ ఉన్న వీడియో ఉందనుకోని యాక్సెప్ట్ చేస్తారు, కానీ ఆడియో క్వాలిటీ సరిగ్గా లేకపోతే నాయిస్ ఉండి, ఎక్కువ ఉండి, లో వాల్యూమ్ ఉంటే కనుక వీడియోని ఇమీడియట్గా క్లోజ్ చేసేస్తారు, వాళ్ళు మీ వీడియోని చూడరు. సో క్వాలిటీ కన్నా కూడా, వీడియో క్వాలిటీ కన్నా కూడా ఆడియో క్వాలిటీ అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి మీరు. దాని తర్వాత నెక్స్ట్ కోర్స్ చెప్పుకోబోయే పాయింట్ కూడా 11th పాయింట్, వీడియో క్వాలిటీ కూడా మరీ వరస్ట్గా చేయకండి, కొంత డీసెంట్గా పెట్టండి, కానీ ఆడియోకి మెయిన్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. 2026లో కూడా బ్లర్ వీడియో ఏంటి చెప్పండి, డార్క్ లైటింగ్, షేకీ కెమెరా, ఇవన్నీ కూడా ప్రతి కెమెరాలోని ఆల్రెడీ ఇన్బిల్ట్ ఉన్న ఫీచర్స్ అనమాట. చిన్న ఫోన్లో కూడా మంచి మంచి కెమెరాలు ఇస్తున్నారు. సో అన్ప్రొఫెషనల్గా ఉండేలా చేయకండి వీడియోస్. ఉన్న దాంట్లోనే మంచిగా క్లారిటీగా లైటింగ్ ఎట్స్ అనేది వస్తుందో చూసుకొని దాన్ని బట్టి మాత్రమే వీడియోస్ చేయండి. లైటింగ్ ప్రాపర్గా పడాలి సబ్జెక్ట్ మీద. ఇప్పుడు నేను కనిపిస్తున్నాను, నేను క్లియర్గా కనిపిస్తున్నాను లేదా, అలా మీరు చెక్ చేసుకోవాలన్నమాట. సో వీడియో క్వాలిటీ కూడా మంచిగా చేయండి. నెంబర్ 12, ట్రెండ్ని ఫాలో అవ్వకపోవడం. ట్రెండ్ అంటే ఒక ఫ్రీ రీచ్ లాంటిది. ట్రెండ్ చేస్తే గ్యారంటీగా మీరు ముందుకెళ్తారనమాట. ట్రెండింగ్ టాపిక్స్ ఏమున్నాయి, ట్రెండింగ్ సౌండ్స్ ఏమున్నాయి, ట్రెండింగ్ ఫార్మాట్స్ ఏమున్నాయి, ఇవి మీరు అనాలిసిస్ చేసుకుంటూ ఉండాలి. మీ కంటెంట్కి సంబంధించి మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారో చూస్తే మీకు అర్థమైపోతుంది ట్రెండ్లో ఏమున్నాయని చెప్పి. ఇవి చేస్తే అల్గారిథం న్యాచురల్గానే మిమ్మల్ని పుష్ చేస్తుంది. మీరు ఏదో కష్టపడిపోవాల్సిన అవసరం లేదు. పైన చెప్పినవన్నీ కూడా మీరు ఇగ్నోర్ చేసి ట్రెండ్ అని మీరు పట్టుకున్నారంటే కూడా మీరు ముందుకు వెళ్తారనమాట. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ట్రెండ్లో మీరు కలవాలి, ట్రెండ్ని మీతో పాటు తీసుకెళ్ళాలి. నెంబర్ 13, అనలిటిక్స్ చూసుకోకపోవడం. యూట్యూబ్ స్టూడియో అనేది మనకి ఇచ్చిన ఒక ట్రెజర్ బాక్స్ లాంటిది అనమాట. మన వీడియో ఎలా పెర్ఫామ్ చేసింది, ఏ వీడియో బాగుంది, ఎక్కడ పీపుల్ డ్రాప్ అయిపోతున్నారు, ఏ టైటిల్ బాగుంది, అసలు ఇవన్నీ డీటెయిల్స్కి ఆన్సర్స్ అని మన స్టూడియోలోనే దొరుకుతాయి అనమాట. డేటా చూడకుండా బ్లైండ్గా కంటెంట్ చేయడం అనేది బిగ్ మిస్టేక్. డేటా చెక్ చేసుకుంటూ ఉండండి. డేటా చెక్ చేసుకుంటూ మీరు కరెక్షన్ చేసుకుంటూ ఉండాలి. స్టూడియో అప్లికేషన్ ఇచ్చిందే దానికోసం అనమాట. స్టూడియో అప్లికేషన్ ఓపెన్ చేస్తే వ్యూస్ రావు, ఇట్లాంటి సోది ఇన్ఫర్మేషన్ వినకండి, జాగ్రత్తగా చూసుకోండి. దీంట్లోనే నెంబర్ 14, రిటెన్షన్ గ్రాఫ్స్ ఉంటాయన్నమాట. అంటే ఆడియన్స్ రిటెన్షన్ గ్రాఫ్ ఏంటంటే ఎక్కడ బోర్ అవుతున్నారు, ఎక్కడ స్కిప్ చేస్తున్నారు, ఆ గ్రాఫ్స్ ఇంకా ఇంపార్టెంట్. స్టూడియోలో మిగతా డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, ప్లస్ ఈ గ్రాఫ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మీ నెక్స్ట్ వీడియోస్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనేది ఈ గ్రాఫ్సే మీకు చూపిస్తూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా గ్రాఫ్స్ అబ్జర్వ్ చేయండి. ఎప్పుడు పెడితే వ్యూస్ బాగా వస్తాయి, మీ ఆడియన్స్ ఎప్పుడు లైవ్లో ఉంటున్నారు, ఎప్పుడు ఆన్లైన్ ఉంటున్నారు అని తెలుస్తాయి అన్నమాట డీటెయిల్స్. సో అవన్నీ మీరు ఇగ్నోర్ చేయకూడదు. నెంబర్ 15, ఎంగేజ్మెంట్ లేకుండా ఉండడం. అంటే మీరు వీడియో చేస్తున్నప్పుడు లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇవి జస్ట్ ఏదో అడుక్కుంటున్నామన్న ఫార్మాట్ కాదనమాట. అది ఒక స్ట్రాటజీ. అది ఎంగేజ్మెంట్ ఫార్మాట్లో మనం వాళ్ళతో డైరెక్ట్ మాట్లాడుతున్నట్టు ఉంటుంది అనమాట. ఎంగేజ్మెంట్ పెరిగితే అల్గారిథం బూస్ట్ చేస్తుంది. ఎంగేజ్మెంట్ అంటే మనం లైక్ చేయడం, కామెంట్ చేయడం, మనం మాట్లాడుతున్నప్పుడు పాజ్ చేసి ఒక సెకండ్ బ్యాక్కి వెళ్ళి మళ్ళీ మన వీడియోని ప్లే చేసుకుని చూడడం, ఇవన్నీ కూడా ఎంగేజ్మెంట్ ఫ్యాక్టర్స్ అనమాట. అది మీరు ఇంక్రీజ్ చేస్తూనే ఉండాలి ప్రతి వీడియోకి. నెంబర్ 16, కాల్ టు యాక్షన్. కాల్ టు యాక్షన్ అంటే వ్యూవర్ నెక్స్ట్ స్టెప్ క్లియర్గా ఉండాలి. నెక్స్ట్ వీడియో వాచ్ చేయాలా, సబ్స్క్రైబ్ చేయాలా, ప్లేలిస్ట్ ఓపెన్ చేయాలా, ఏంటి అనేది క్లియర్ డైరెక్షన్ మీ వీడియోలో చెప్పాలన్నమాట. దీనికి సంబంధించి నేను ఇంకొక వీడియో చేశాను, అది కావాలంటే రిలేటెడ్ వీడియోలో ఉంది. లేకపోతే నెక్స్ట్ లాస్ట్లో చూపించిపోయి ఎండ్ కార్డ్స్లో ఉన్న వీడియో చూడండి, దాంట్లో ఇన్ఫర్మేషన్ చాలా బాగుంటుంది. ఇట్లాంటి డీటెయిల్స్ మీరు లాస్ట్లో యాడ్ చేయడం వల్ల ఆడియన్స్కి ఒక కాల్ ఫర్ యాక్షన్ ఉంటుంది. అంటే వీడియో అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళిపోవడం కాదు, వాళ్ళు వీడియో అయిన తర్వాత ఇంకా మీ ఛానల్తోనే ఉండడానికి ఒక స్కోప్ ఉంటుంది అనమాట. నెంబర్ 17, ఛానల్ బ్రాండింగ్ వీక్గా ఉండడం. ఛానల్ బ్రాండింగ్ అంటే ఏంటి? మన ఛానల్ లోగో ఎలా ఉంది, మన ఛానల్ బ్యానర్ ఎలా ఉన్నాయి,
అబౌట్ సెక్షన్లో మనం ఏం డీటెయిల్స్ పెట్టాము, ఛానల్ నేమ్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా క్లియర్గా పెట్టుకోవాలి. ప్రొఫెషనల్గా చేసే వాళ్ళకి ఇవన్నీ కూడా క్లియర్గా ఉంటాయి. మీరు ఎటువంటి ఛానల్ అయినా అబ్జర్వ్ చేయండి, ప్రొఫెషనల్గా చేస్తున్న వాళ్ళు ఈ డీటెయిల్స్ కూడా క్లియర్గా పెట్టుకుంటారు. దీనివల్ల ఏమవుతుంది, ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. మనకు వచ్చే 100 సబ్స్క్రైబర్లతో పాటు ఇంకొక 10 సబ్స్క్రైబర్లు ఎక్కువ పెరుగుతారనమాట. ఇంకొంచెం మంది ఎక్కువ మంది మన మీద ట్రస్ట్ చేయడానికి స్కోప్ ఉంటుంది. సో దాన్ని మాత్రం మిస్ చేయకండి. ఈ బ్రాండింగ్ ఏదైతే ఉందో ఛానల్ బ్రాండింగ్ని క్లియర్ చేసుకోండి. మీ దగ్గర ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు ఛానల్ అడగచ్చు, నేను ఎలా చేయాలంటే కూడా మీకు చెప్తాను. నెంబర్ 18, ఓన్లీ షార్ట్స్ కానీ ఓన్లీ లాంగ్ వీడియోస్ కానీ చేయడం. ఓన్లీ షార్ట్స్ చేశారనుకోండి, అన్స్టేబుల్ ట్రాఫిక్, ఎక్కడి నుంచి వస్తారో ఎలా వస్తారో ఎప్పుడు వ్యూస్ వస్తే తెలియదు. అలాగే ఓన్లీ లాంగ్ వీడియోస్ చేశారనుకోండి, స్లో గ్రోత్ ఉంటుంది అనమాట. రెండింటిని కలిపి మిక్స్ స్ట్రాటజీ ఫాలో అవ్వాలి. మిక్స్ స్ట్రాటజీ చేస్తే బెస్ట్ గ్రోత్ ఉంటుంది అనమాట. షార్ట్ వీడియోస్ చేస్తూ ఆ సబ్స్క్రైబర్స్ని, ఆ ఆడియన్స్ని మీరు లాంగ్ ఫామ్ వీడియోస్ వైపు డైవర్ట్ చేసుకోగలగాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్. నెంబర్ 19, పేషెన్స్ లేక ముందే క్విట్ చేసేయడం. ఒక 1 మంత్ వీడియోస్ చేస్తారు, వైరల్ అవ్వలేదు, వెళ్ళిపోతూ ఉంటారు. యూట్యూబ్ సక్సెస్ అనేది క్లియర్గా రావాలంటే 3 to 6 months అయితే పడుతుంది అనమాట. మినిమం కన్సిస్టెన్సీ గేమ్ ఇది. 3 to 6 months అయితే మినిమం పడుతూ ఉంటుంది. చాలామంది ఏం చేస్తారంటే ఒక 1 week పెట్టిన వెంటనే 10 వీడియోలు పెడతారు, ఏం రాలేదని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. కానీ వాళ్ళ ఛానల్లో స్ట్రాంగ్ హుక్ ఉన్న ఎలిమెంట్స్ కానీ మంచి డీటెయిల్స్ కానీ ఉంటాయన్నమాట. సో అలాంటి వాళ్ళు ఇగ్నోర్ చేయకూడదు. కొంచెం కష్టపడి ఒక 3 months 6 months చేయాలన్నమాట. కోర్స్ 1 monthలో సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారా అంటే వాళ్ళు కూడా ఉంటారు, కానీ అది అందరికీ అప్లికబుల్ కాదు. సమ్టైమ్స్ ఆ ట్రెండ్ ఫ్యాక్టర్ కానీ బయట ఏం జరుగుతుందన్న కంటెక్స్ట్ కానీ దానివల్ల అయితే వాళ్ళు వైరల్ అయ్యి ఉండొచ్చు కూడా. అండ్ వాళ్ళ కంటెంట్లో కూడా ప్రొఫెషనాలిటీ ఎక్కువ ఉండొచ్చు, బాగా డీసెంట్గా ప్రాపర్గా టార్గెట్ చేసి వాళ్ళు చేసి ఉండొచ్చు. ఫస్ట్ డే 1 నుంచి వాళ్ళు క్లియర్గా చేస్తూ ఉండొచ్చు. సో వాళ్ళతో మనం కంపేర్ చేసుకోకూడదు ఎప్పుడు. అది ఉండే పర్సెంటేజ్ చాలా తక్కువ అనమాట. మీరు అబ్జర్వ్ చేయండి, అంత వైరల్ అయిన ఛానల్స్ పర్సెంటేజ్ మీరు రెగ్యులర్గా చూసి ఛానల్స్లోనే అబ్జర్వ్ చేస్తే ఒక 100 ఛానల్స్ మీరు చూస్తే అలా ఫాస్ట్గా వైరల్ అయినవి ఒక 5-6 ఉంటాయి. మిగతా కూడా గ్రో అవుతాయి. కానీ 3 to 6 months అనేది ఖచ్చితంగా మీరు మెయింటైన్ చేయగలగాలి. ప్రాపర్గా మనం చెప్పుకున్న అన్ని డీటెయిల్స్ మెయింటైన్ చేయగలగాలన్నమాట. ఒక్కటి కూడా మిస్ చేయకూడదు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కూడా. ముందే ఎర్లీగా క్విట్ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇది మారథాన్ లాంటిది, నేను ప్రతిసారి చెప్తూనే ఉంటాను. స్ప్రింట్ కాదు, మారథాన్ లాంటిది. అండ్ ఫైనలీ నెంబర్ 20, అల్గారిథమ్ని బ్లేమ్ చేస్తూ కూర్చోవడం. అల్గారిథమ్ని బ్లేమ్ చేస్తూ ఉంటే మీకు ఎటువంటి విధంగా కూడా హెల్ప్ అవ్వదు. దాన్ని బ్లేమ్ చేసినదేమో మనిషి కాదు కదా, మనం తిడితే మనకి ఏదో ఎక్స్ట్రా రీచ్ అవ్వడానికి అలా ఏం కాదు కదా. సో అల్గారిథమ్ బ్యాడ్, రీచ్ ఇవ్వట్లేదు, ఏం చేయాలి ఏంటంటే కన్ఫ్యూజన్లో ఉండకండి. ట్రూత్ ఏంటంటే అల్గారిథమ్ ఆడియన్స్ని ఫాలో అవుతుంది, అల్గారిథమ్ వాల్యూని ఫాలో అవుతుంది. సో ఈ అల్గారిథమ్ కానీ ఆడియన్స్ కానీ వాల్యూ ఉన్న కంటెంట్కే ఎక్కువ మొగ్గు చూపుతారనమాట. సో కంటెంట్ ఇంప్రూవ్ చేస్తే అల్గారిథమ్ ఆటోమేటిక్గా మిమ్మల్ని ఫాలో అవుతుంది, అల్గారిథమ్ ఆటోమేటిక్గా మీ కాళ్ళ దగ్గరికి వస్తుంది, మీ ఛానల్ని అదే ముందుకు లాక్కెళ్తుంది. సో చాలా జాగ్రత్తగా మీరు ఈ 20 మిస్టేక్స్ విన్నారని అనుకుంటున్నాను. ఒక్కసారి మళ్ళీ వినండి, ఎందుకంటే నేనేదో నా వాచ్ టైం కోసం చెప్పట్లేదు, ఇది మీకు చాలా ఇంపార్టెంట్. ఈ 20 మిస్టేక్స్లో మీరు ఒక 5-10 చేస్తూ ఉండొచ్చు కూడా. అవి కరెక్షన్ చేస్తే మీ ఛానల్ గ్రోత్ అవ్వడం అనేది క్లియర్గా మీకే కనిపిస్తుంది. గుర్తుపెట్టుకోండి, పెద్ద క్రియేటర్స్ లక్కీ కాదు, వాళ్ళు చిన్న చిన్న మిస్టేక్స్ని అవాయిడ్ చేశారు కన్సిస్టెంట్గా. చిన్న చిన్న మిస్టేక్స్ తీసేసుకుని క్లియర్గా వాళ్ళు కంటెంట్ చేసుకుంటూ ముందుకెళ్ళారనమాట. అఫ్కోర్స్ కొంతమంది బై నేచర్తోనే మిస్టేక్స్ చేయకుండా వాళ్ళకి ఒక ఐడియా కూడా ఉంటుంది, కామన్ సెన్స్తోనే వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ వీడియోస్ కానీ లేకపోతే వాళ్ళ కంటెంట్ కానీ ముందే కామన్ సెన్స్తో క్లియర్గా పెట్టుకుని ఉండొచ్చు. సో కొంతమందికి ఒక పుష్ కావాలి, కొంతమందికి ఈ డీటెయిల్స్ తెలియాలన్నమాట. సో అందుకోసమే నేను ఈ 20 మిస్టేక్స్ అయితే క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, సీరియస్ క్రియేటర్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ బిగ్గెస్ట్ స్ట్రగుల్ ఏంటో కామెంట్లో చెప్పండి, నెక్స్ట్ వీడియోలో దానికి గ్యారంటీగా అడ్రస్ చేస్తాను. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఈ ఛానల్లో దొరుకుతుంది అనమాట. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరం కలిసి గ్రో అవుతాము. హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. చిన్న క్రియేటర్స్గా లైక్ ఎంత ఇంపార్టెంటో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను. సో లైక్ చేయండి, నేను కూడా చిన్న క్రియేటర్స్ అందరికీ సపోర్ట్ చేయడానికి ఈ ఛానల్ పెట్టాను. అందరం కలిసి గ్రో అవుదాం. బాయ్ బాయ్.